హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రొండాబన్ శక్తి 42వ భాగం, మానవ సంబంధాలు. ఇది మరొకరి విషయం కాదు. ఇప్పుడు మీకు ఇతరులతో ఉన్న సంబంధాలను బట్టి మీరు ఏమి ఇస్తున్నారో తేలిగ్గా అర్థమవుతుంది. మీకు ఇతరులతో ఉన్న అనుబంధం అద్భుతంగా ఉంటే మీరు వారి పట్ల అధిక ప్రేమను, కృతజ్ఞతను చూపిస్తున్నారన్నమాట. అట్లా కాక మీ బాంధవ్యాలు సమస్యాత్మకంగా ఉన్నాయంటే మీరు తెలుసో తెలియకో ప్రతికూల భావాలను ప్రచురిస్తున్నారన్నమాటే. చాలామంది తమ సంబంధాలలో వచ్చే సమస్యల్ని ఇతరుల వలన వచ్చేవి అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మీరు ప్రేమశక్తితో నన్ను ఎదుటి వ్యక్తి ప్రేమిస్తేనే నేను వారిని ప్రేమిస్తాను అనలేరు. ప్రేమ మీ నుంచే మొదలు కావాలి. అప్పుడే మీరు దేన్నైనా సాధించగలరు. మీరు ఇచ్చేదాన్ని బట్టి పుచ్చుకొనేది ఉంటుంది కనుక సమస్య అవతలి వ్యక్తి నుంచి ఉత్పన్నం కాదు, మీ నుంచే ఉత్పన్నం అవుతుంది. మీ అభివ్యక్తి నుంచి, ఆచరణ నుంచి, మీ భావాల నుంచి మీ జీవిత గమనం ఉంటుంది. సమస్యలు, వాటి పరిష్కారాలు కూడా ఉంటాయి. ఎవరితోనైనా మీ సంబంధాన్ని ఇప్పటికిప్పుడే మార్చుకోవచ్చు. ఆ వ్యక్తిలో మీకు నచ్చే గుణాల కోసం చూడండి. ఆ వ్యక్తి మీ కృతజ్ఞతకు అర్హమైన పని ఏమైనా చేసి ఉన్నారేమో వెతకండి. మీకు పైకి కనిపించే ప్రతికూల విషయాల కన్నా మీకు నచ్చే విషయాల కోసమే చూస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ వ్యక్తిలో నమ్మశక్యం కాని మార్పేదో వచ్చిందని మీకు అనిపిస్తుంది. కానీ నమ్మశక్యం కానిది ప్రేమశక్తి మాత్రమే. ఎందుకంటే ఇది ప్రతికూలతలను కరిగించేస్తుంది. మీరు చేయవలసిందల్లా మంచి కోసం అన్వేషించడం ద్వారా ప్రేమశక్తిని అందుకోవడమే. ప్రేమ వలన తిరిగి చిగురించిన ఎన్నో బాంధవ్యాలు నాకు తెలుసు. కూలిపోతున్న తన కాపురాన్ని ప్రేమశక్తితో కాపాడుకున్న ఒక స్త్రీ కథ వీటన్నిటిలో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈమెకు తన భర్త మీద పూర్తిగా ప్రేమ పోయింది. అసలు అతని సమక్షమే ఆమెకు సహింపరాని పరిస్థితి ఏర్పడింది. ఆమె భర్త రోజు ఆమె మీద ఫిర్యాదులు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ఏదో సుస్థి చేస్తూ ఉండేది. అతనికి కోపం ఎక్కువైంది, డిప్రెషన్ వచ్చింది. భార్యని, 4 పిల్లల్ని హింసించేవాడు. ఆమెకు ప్రేమశక్తి గురించి తెలిసింది. వెంటనే తన వైవాహిక జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే సంతోషంగా ఉండాలని నిశ్చయించుకుంది. ఆ వెంటనే ఇంట్లో వాతావరణం కాస్త తేలికపడింది. ముందుగా పిల్లలతో ఆమె సంబంధం మెరుగుపడింది. తర్వాత ఆమె తన ఫోటో ఆల్బమ్ తెరిచింది. వివాహమైన కొత్తలో అతను తీయించుకున్న ఫోటోలను తన డెస్క్ మీద పెట్టింది. అవి రోజు చూస్తూ ఉండడంతో ఒక అద్భుతం జరిగింది. తనకి ఆ తొలి దినాల్లో భర్త మీద ఉండిన ప్రేమ గుర్తొచ్చేది. ఆ ప్రేమే తిరిగి వస్తున్న భావన కలగసాగింది. చివరికి అది వరకెన్నడూ లేనంతగా అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె ప్రేమ ప్రభావంతో అతని కోపం, డిప్రెషన్ తగ్గడం మొదలైంది. అతని ఆరోగ్యం కూడా మెరుగైంది. ఒకరి పొత్తు ఒకరికి కిట్టని వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. థ్యాంక్ యూ.